హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి డాకు మహారాజు గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో. మీకైతే ఈ 3 సినిమాల్లో ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే నాకు ఏ సినిమా నచ్చిందో కూడా చెప్తాను. అలాగే దాని రీజన్ కూడా చెప్తాను భయ్య. నిజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గేమ్ చేంజర్ గురించి ఎత్తుకున్నాము. ఎందుకంటే గేమ్ చేంజరే ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి గేమ్ చేంజరే ఎత్తుకున్నాము. పెద్దగా అంటే స్టోరీ లేదు కానీ ఎలివేషన్ సీన్స్ కావచ్చు, అలాగే మన రామ్ చరణ్ అన్న యాక్టింగ్ కావచ్చు, అది మన దీంట్లో వస్తుంది కదా ఫాస్ట్లో, ఆ యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పచ్చు. నిజంగా రామ్ చరణ్ అన్న భారీ చేశాడని చెప్పచ్చు. ఓకే, సినిమా ఒక్క రేంజ్లో లేదు, ఒక మామూలుగా అనిపించింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన డాకు మహారాజ్ సినిమా గురించి అయితే ఎత్తుదాం భయ్య. నిజానికి డాకు మహారాజ్ సినిమా అయితే చాలా వరకు సూపర్గా అనిపించింది. కానీ కాకపోతే అందులో కూడా సేమ్ రొటీన్ స్టోరీనే పెట్టారు. ఇంకా యాజ్ డీజ్ ఇంకా ఆయన తమనన్న ఇచ్చిన మ్యూజిక్తో, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పచ్చు. అలాగే ఆ సినిమా కూడా పెద్దగా ఏం నచ్చలేదు కానీ నార్మల్గానే అనిపించింది భయ్య. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా భయ్య. ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఓన్లీ అంటే బాగా నచ్చింది అంటే నేను ఈ 2 సినిమాల కంటే 1 పాయింట్ ఎక్కువ నచ్చిందని చెప్తున్నాను. బాగా అంటే మరీ అంత కాదు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా స్టోరీ అయితే పెద్దగా లేదని చెప్పచ్చు, అంటే రొటీన్గా ఉంది అని చెప్పచ్చు స్టోరీ. కాకపోతే వీళ్ళు చూపించిన విధానం, అనిల్ రావిపూడి గారు చూపించిన విధానం నాకు బాగా నచ్చింది భయ్య. అలాగే ఆ కామెడీ కానీ అసలు ఆ బుడ్డోని క్యారెక్టర్ కానీ సూపర్ అనిపించింది. అసలు సినిమా అంటే నేను ఫ్యామిలీతో వెళ్ళాను కదా, నాకు వేరే లెవెల్ అనిపించింది. నార్మల్గా సింగిల్గా వెళ్ళింటే ఇంకో రకంగా అనిపించేదేమో, కాకపోతే ఫ్యామిలీతో వెళ్ళడము, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ సినిమాని చూడటము, నాకు అది కొంచెం బాగా అనిపించిందేమో చెప్పలేను కదా. నాకు మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే సూపర్ అనిపించింది. అలాగే మీకు ఏ సినిమా బాగా అనిపించిందో కింద కామెంట్లు తెలియజేసాను బా. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి